భోగేశ్వరానికి రెండు దారులు కలవు. ఒకటి నందికొట్కూరు నుండి గడిగరేవుల గ్రామం ద్వారా భోగేశ్వరానికి వెళ్ళవచ్చు. మరొకటి నంద్యాల నుండి కొరటమద్ది గుండా భోగేశ్వరానికి ఈ సింహద్వారం గుండా వెళ్ళవచ్చు. ఇదే శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి దేవస్థానం. అతి పురాతనమైన శివక్షేత్రం. ఎన్నో ప్రకృతి అందాల మధ్యన ఉన్న దుర్గా భోగేశ్వరం. ఇక్కడ నుండి దేవాలయంలోకి దారి. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలలో శ్రీ దుర్గా భోగేశ్వరం ఒకటి. ఈ దేవాలయం నందు నిత్యం గంగాజలాలు పారుతూ ఉంటాయి. వీటిని పశ్చిమ గంగా అంటారు. ఈ గంగాజలాలు పడమర నుండి తూర్పుకు పారుతూ ఉంటాయి. ఇది కాలభైరవ స్వామి దేవాలయం. కాశీలో ఒకటి, భోగేశ్వరంలో ఒకటి. కాలభైరవ దేవాలయం ఉన్న కారణం చేత ఈ దేవాలయానికి దక్షిణ కాశీ అని పేరు కూడా ఉంది. ఇది దేవాలయం ముందర ఉన్న సేద తీరడానికి సత్రాలు నిర్మించారు. ఇది భోగేశ్వర స్వామి దేవాలయము. అతి పురాతన కట్టడము. చాలా అందంగా నిర్మించారు. జయమహర్షి అనే రాజు ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించారని, భోగేశ్వరంలో మహాదేవుని ప్రతిష్ఠించినది జయమహారాజ్ అని శాసనాలు చెప్తున్నాయి. ఇక్కడ పూర్వము భోగులు అనే గ్రామము కలదు. అందుకే ఈ దేవాలయానికి భోగేశ్వరము అని పేరు వచ్చింది. భోగేశ్వరం దగ్గరలో మామిడోనిపల్లె అనే చిన్న కుగ్రామం కలదు. ఈ ఊర్లో ఒక నిరుపేద దంపతులకు ఆడ మగ సంతానం కలదు. ఈ పిల్లలు చిన్న వయసులోనే ఆ దంపతులు మరణించిరి. ఈ చిన్నారులను సంతానం లేని వేరువేరు దంపతులు పెంచుకున్నారు. వీళ్ళిద్దరు కలిసి వీళ్ళు ఎవరో తెలియక వివాహం చేసిరి. వధూవరులు భార్యాభర్తలు ఉండే పడక గదిలోకి వెళ్ళే ప్రయత్నంలో అదే ఇంట్లో పడుకున్న లేగ ఆవు దూడ తోకను వరుడు తొక్కెను. దూడ మనిషి భాషలో తన తల్లితో ఇలా అనెను, అమ్మా, వీడు నా తోక తొక్కినాడే అన్నది. అందుకు తల్లి ఇలా అంది, వీడు కామంతో కళ్ళు మూసుకుపోయి స్వంత చెల్లెలితో సుఖించుటకు శోభనం గదిలోకి వెళ్ళుచున్నాడు అని తల్లి ఆవు పలికినది. జరిగిన విషయం తెలుసుకొని వారిద్దరూ మనం నిజంగా అన్నా చెల్లెళ్ళమే అని నిర్ధారించుకొని తల్లి ఆవు దగ్గరకు వెళ్ళి మా పాపానికి ప్రాయశ్చిత్తం ఏమని వేడుకునగా, మీరు వెంటనే విభాండ మహర్షి కుమారుడు ఋషశృంగర మహర్షి వద్దకు వెళ్ళి వేడమని తల్లి ఆవు పలికినది. అప్పుడు ఆ మహర్షి, మీ బ్రహ్మముడి విడిపోవాలంటే అన్ని క్షేత్రాలలో స్నానమాచరించి మీ పసుపు వస్త్రములు ఎక్కడైతే తెల్లబడతాయో అప్పుడు మీ బ్రహ్మముడి విడిపోయినట్టు అని ఆ మహర్షి చెప్పెను.
అప్పుడు ఆ అన్నా చెల్లెలిద్దరూ బ్రహ్మముడి విడిపోవడానికి ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ స్నానమాచరిస్తూ వెళ్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ పసుపు బట్టలు తెల్లగా మారలేదు. చివరకు ముసలి వయసులో పండు ముసలి వాళ్ళుగా ఉన్నప్పుడు భోగేశ్వరం వచ్చారు. ఇక్కడ 5 కోనేర్లలో స్నానమాచరించిన తర్వాత పసుపు బట్టలు కాస్త తెల్ల బట్టలుగా మారి బ్రహ్మముడి విడిపోయెను. ఇక్కడ పంచకోనేర్లు అనగా పాల కోనేరు, పెరుగు కోనేరు, తేనె కోనేరు, నెయ్యి కోనేరు, చక్కెర కోనేరు అని పంచకోనేర్లు కలవు. ఇక్కడ స్నానమాచరించి ఆ పసుపు బట్టలు కాస్త తెల్ల బట్టలుగా మారి బ్రహ్మముడి విడిపోయిన ఈ పుణ్యక్షేత్రం గొప్ప పుణ్యక్షేత్రంగా అప్పుడు ఆ దంపతులు ఇద్దరు అన్నా చెల్లెళ్ళుగా బ్రహ్మముడి విడిపోయి వాళ్ళ పాపము ప్రాయశ్చిత్తం ఇక్కడే జరిగింది. ఈ గొప్ప పుణ్యక్షేత్రానికి భోగేశ్వరము అని పేరుంది. ఇక్కడ పూజించిన వాళ్ళకు భోగభాగ్యాలు లభించును. ఆ అన్నా చెల్లెలిద్దరూ వీళ్ళే. వెళ్తూ దుర్వేషి గ్రామంలో శిలారూపం దాల్చారు. అక్కడ భక్తులకు కోరికలు తీరుస్తూ ఉన్నారు.